అమ్మాయి నా సొంతం. దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు. పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా. ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు, ఇక్కడ లేడు. అలా చెప్తే ఎలాగే? పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. మర్యాదగా చెప్పు, ఎక్కడ వాడు? వేలాయుధంతో జనాన్ని చంపే కుమార్. రేంజర్ సార్, అమ్మాయిని వదిలేండి. మీకేం కావాలని నన్ను అడగండి, చేస్తాను. నాకు కావలసింది ఇది. నువ్వు తారుస్తావా? తప్పుకోరో. నిన్ను తీసుకెళ్లి కొంచెం విచారించాలి. సార్ వద్దు, తప్పు చేస్తున్నారు. ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు. సార్ వద్దు, వదిలేయండి. వదిలేయండి. పులి వెనక్కి తగ్గింది భయంతో కాదు, వేటాడడానికి.
నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయగలను. ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తాను. పోరా ఇక్కడి నుంచి. కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోద్ది. దాన్ని సరిచేయడానికి ఈ పెద్ద ఆయన తప్ప ఇంకెవరూ లేరు. లేచి తిరగడానికి అన్నాలు పడుతుందో. ముయ్యరా ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది. 400 కిలోల బరువున్న పెద్ద పులిని దాని గుహలోకే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు. ఆ కుమారు భార్య చేయబట్టుకులాగే దెబ్బలు తిన్నావు కదా సారు. కొంచెం మెల్లగా మాట్లాడావు. నా భార్య ఇంట్లోనే ఉంది. వాసంతి ఏంటి వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు. చూస్తూ నుంచుంటావా? వెళ్ళి పట్టుకో. నన్ను పట్టుకోలేరు. నేనేది సరిగ్గా చూడలేదు. ఆవిడ దేంతో చూసి భయపడాల్సింది. ఎవడ్రా నువ్వు? ఏంటా కంగారు? నేను దారిని పోయేవాడిని సార్. దారి తప్పించి ఇక్కడ పడ్డాను. ఆగక్కడ. రమణాచారి ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపు ఉదయం వస్తారనుకున్నారు. నిన్న సాయంత్రమే పులియూరుకు వచ్చాను. అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని. చూస్తుంటే ఇది యాక్సిడెంట్లా లేదే రేంజర్. ఏదో పులి దాడి చేసినట్టుంది. దిగులు పడకండి, నాకంతా తెలుసు. నేను పులివేటకే వచ్చాను. దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి. మీ పేరేమిటండి? దివాకర్ సార్. సరే, మీరిక వెళ్ళొచ్చు. ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి. నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇది తమాషా కాదు కుమార్. జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నిన్ను వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి రాలేదు. ఇదే మొదటిసారి. కుమార్ ఏం చేశాడని? చూడనా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. పులిని చంపిన కేసు అయితే దానికి జామీన్ కూడా ఇవ్వరు. నేనే పులిని చంపానడానికి సాక్ష్యం ఏమిటి? అయ్యో కుమార్, ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలేం అక్కర్లేదు. ఆధారాలు అంతకంటే అక్కర్లేదు. అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసైనా రేంజరే స్వయం సాక్షి అవుతాడు. కోర్టుకు అది సరిపోతుంది. అది చాలదన్నట్టు ఆర్కేను కొట్టిన కేసు ఒకటి. దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్. కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది. ఎందుకని? నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవులో ఉన్న పులుల్ని చంపలేదే. చంపాను నిజమే. ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను. అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు. ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు. ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు. ఈ పని కోసం నన్ను ఉరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకు భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు. త్వరగా ఆ మూల పెట్టండి, బయటికి కనిపించకూడదు. రేయ్, ఏంట్రా మీరు చేస్తున్న పని? ఏంటి? అన్నయ్య కూడా ఓ మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం? ఎక్కడని దాచగలం? రే మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా, మరేంటి? రేయ్, అన్నయ్య సహాయం చేస్తారన్న మాట నిజమే. ఇప్పుడు ఆయన ఆ స్థితిలో లేడురా. ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్నిని వదిలేసి రాలేడురా. అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు. సరే, అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని. అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? ఇది చేసేది నీకోసం కూడా. ఆ విషయం మర్చిపోకరా. ఏంటి సింహాద్రి? రండి. ఏంటి విషయం చెప్పు. శంకర్ని నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు. రామయ్య కుడిబుతం వాడు. గంజాయిన చోటు వాడికొక్కడికే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటావా? ఇప్పుడే దాన్ని పులియూరుకు చేర్చాలి. దానికి ఒక్కటే దారిని కుమార్. అరెస్టోళ్ళు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు. వాళ్ళ కళ్ళు గొప్పి లోటు తీసుకెళ్లగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒక్కడే. అదెలా జరుగుతుంది సింహాద్రి? ఈ పరిస్థితిలో కుటుంబాన్ని వదిలి కుమారన్న ఎక్కడికి రాడని మని చెప్పాడుగా. ఆ విషయం నాకు తెలీదు. ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు. మేమంతా ఎంక్వైరీ చేశామన్నా. ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా హత్యానేరం కింద కేసు రిజిస్టర్ చేశాడు. అది కాక పులించపని కేసు ఒకటి. మేం వెళ్ళడానికి నువ్వు చెప్పిన జీప్ సరిపోతుంది. మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్నా. ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు. అన్నా, ఆలోచించుకునే టైం లేదు. పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట. నువ్వు నీ కుటుంబం మాతో పాటు వచ్చేయండి.
ఈ అడవి దాటితే చాలు మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు. ఇది కన్ఫర్మ్. చూడండి, మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే మేమేం ఉయ్యోగయ్యో చూసుకుంటాం. కుమార్, ఇక నువ్వేం ఆలోచించొద్దు. ఇక్కడ ఏం జరిగిందో నేను చూసుకుంటాను. నువ్వు మైనాని పాపను తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. అన్న వెంటనే బయలుదేరదాం. పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వస్తారా? రాని. ఒక్క పోలీసు కూడా వంతిని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు. కుమార్, నువ్వు వీళ్ళని తీసుకుని అడ్రోడ్ గుండా వెళ్ళిపో. వెళ్ళమంటున్నారుగా, వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళు. ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేనెప్పుడూ కాలు బయట పెట్టలేదు. ఇదే సరైన నిర్ణయం అని మీకు అనిపిస్తే